ప్రియమైన వారులారా, ఈరోజు క్లుప్త సందేశాన్ని మనం వింటున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు దైవజనురాలు డాక్టర్ హేమ సజిని స్వరూప థియోఫిలస్ పాస్టమ్మ గారు, మేడం గారు వాక్య సందేశాన్ని వినిపిస్తారు. ప్రపంచంలోనే ఒక ఉత్తమమైన ఒక మంచి సువార్త ఏంటి, ఆ సువార్తను గురించి ధ్యానం చేస్తున్నాం. ద బెస్ట్ న్యూస్ ఇన్ ద వరల్డ్. ఏంటి అసలు ప్రపంచంలో ఒక ఉత్తమమైన వార్త ఏంటి అనే దాన్ని ధ్యానం చేస్తున్నాం. మరి మీరు వార్తలు వింటూ ఉంటారు, టీవీలో వార్తలు వింటున్నప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్లో గమనిస్తే న్యూస్ స్టార్ట్ చేయగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పి న్యూస్ స్టార్ట్ అవుతుంది. కానీ న్యూస్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తే వచ్చేవన్నీ కూడా బ్యాడ్ న్యూసే. అక్కడ 10 మంది చచ్చిపోయారు, ఇక్కడ అదిగూలు చచ్చిపోయారు, ఇక్కడ ట్రైన్ పడిపోయి చచ్చిపోయారు, ఇవే కదా వింటూ ఉంటాం. కానీ స్టార్టింగ్ ఏం చెప్తారు? గుడ్ న్యూస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని స్టార్ట్ చేస్తారు. అంటే ప్రపంచం అంతా ఏం కోరుకుంటుందంటే, అసలు ప్రపంచం ఏ స్థితిలో ఉందంటే భయంకరమైన స్థితిలో ఉంది, భయాందోళనలో ఉంది, వేదనలు, సమస్యలు, సమాధానం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో భయం, భయంకరమైన స్థితిలో ఉన్న ఈ ప్రపంచం ఏం ఆశిస్తుందంటే ఒక మంచి వార్త వినాలి, ఒక శుభవార్త వినాలి అని ఒక ఆసక్తితోటి ఉంటారు. ఈ న్యూస్ వింటున్నప్పుడు కూడా ఇదిగో మీకు బ్యాంక్లో స్త్రీలకి ప్రతి ఒక్కరికి ఒక 30,000 పడుతున్నాయి అనగానే అబ్బా గుడ్ న్యూస్, పడియా, చాలామందికి పడే ఉంటాయి. ఇలాంటి న్యూస్లు ఎలా ఉంటాయంటే చాలా గుడ్ న్యూస్. ఇంత భయంకరమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఒక విసుగుదల, ఒక ఆందోళనలో ఉన్నప్పుడు ఇలాంటి న్యూస్ మనిషికి ఎంతో నచ్చుతుంది. ఈరోజు మంచి న్యూస్ వచ్చింది అని అనుకుంటారు, అది మంచి న్యూస్ అనుకుంటారు. అట్లాగా ప్రపంచం అంతా కూడా మరి ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తుంది. ఒక మంచి న్యూస్, ఒక ఉద్యోగం వచ్చింది, ఓ గుడ్ న్యూస్, ఒక ప్రమోషన్ వచ్చింది, లేకపోతే ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యారు, లేకపోతే ఫస్ట్ క్లాస్లో మా పిల్లలు పాస్ అయ్యారు, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి వార్తలుగా మనుషులు భావిస్తూ ఉంటాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎలాంటి అంటే ఒక గుడ్ న్యూస్ వినాలని అందరం ఇష్టపడుతున్నాం. ఏంటంటే ఎప్పుడు ఈ కరోనా ఆగిపోతుంది, ఎప్పుడు న్యూస్లో వింటాం ఒక్క కేసు కూడా రాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ఒక్క కరోనా పేషెంట్ రాలేదు అని విన్న రోజు ప్రతి మనిషికి అబ్బా విడుదల, ఇంకేముంది, నో మాస్క్, ఇంకా అవసరం లేదు, స్వేచ్ఛ ఫీల్ అవుతారు. కానీ ఆ వార్త ఎవరం వినలేకపోతున్నాం. ఇంకా ఏం వింటున్నాం? ఇదిగో కరోనా తిరగబెట్టింది, మళ్ళీ అందరినీ ఇంకా ఎక్కువ శాతంలో చంపుకుంటూ వస్తుందని చెప్పి వింటున్నాం. బ్యాడ్ న్యూసే వింటూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఇలాంటి కొన్ని గుడ్ న్యూస్ని మనిషి ఆశిస్తూ ఉన్నాడు. కానీ వీటన్నిటికంటే చాలా ఉత్తమమైన గుడ్ న్యూస్ ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. బెస్ట్ న్యూస్ ఏంటి అంటే లూకాసు వార్త 2వ అధ్యాయము మరి 10 నుంచి 11 వచనాల్లో మరి మనం విన్నాం. మరి ఏంటి ఆ వార్త అంటే గొల్లలకి ఇక్కడ చెప్పబడుతుంది. ఆనాడు గొల్లలకి చెప్పబడిన ఈ సువార్తమానం గొల్లలకే కాదు, ప్రజలందరి కొరకు చెప్పబడినటువంటి సువార్తమానం ఏంటి అంటే మరి ఒకసారి చదువుదాం. అది భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవదూత, పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూత గొల్లలకి చెప్తుంది, సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అనే వార్తని ప్రజలందరికీ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా కాలం నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి, బాప్తీసం వింటున్నప్పటి నుంచి, ఈ తరం వారైతే చిన్నప్పటి నుంచే చర్చ్లో ఇక్కడే పుట్టిన బిడ్డలు ఉన్నారు, వీళ్ళైతే చిన్నప్పటి నుంచి కూడా వింటున్నారు. క్రిస్మస్ వస్తే ఈ వాక్యం అందరికీ తెలుసు. ఇదిగో ప్రజలందరికీ కలుగో దూత, డ్రామాలు వేస్తారు, దూత వచ్చి ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటుంది. ఇది బాగా తెలిసిన వాక్యమే. అయితే ఎంతమంది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఈ మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అని ఈ వార్తని చెప్తున్నప్పుడు
మరి ఈ వార్త గురించి అనేక క్రిస్మస్ల్లో మరి దైవజనులు చెప్తున్నప్పుడు, మరి రేడియోలో, టీవీల్లో అనేక సార్లు ఈ వార్తను మీరు వింటున్నప్పుడు ఎంతమంది నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని ఒక ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నారు? నిజంగా యథార్థంగా ఆలోచన చేద్దామా? యథార్థంగా చెప్పనా? ఎంతమంది గుడ్ న్యూస్గా ఫీల్ అవుతున్నారు? గుండెల మీద చేసుకొని చెప్పండి, చెప్తే సంతోషమే. కానీ క్యాజువల్ వార్తగా వింటున్నారు ఈరోజు ప్రపంచం, ముఖ్యంగా క్రైస్తవ ప్రపంచం క్యాజువల్ వార్తగా వింటున్నారు. అసలు క్యాజువల్ వార్తకి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఈ వార్తకి ఇవ్వట్లేదంటే చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే రొటీన్ అయిపోయింది. యేసుక్రీస్తు గురించి పుట్టాడు, యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, రేపు రాబోతున్నాడంట. అబ్బా, ఎంత బాగా చెప్పుకుంటూ ఉంటామో ఈ విషయాన్ని, ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో ఒక ఎగ్జైట్మెంట్, ఒక నిజమైన ఆనందం అనేది మనుషులు అనుభవించట్లేదు. ఎందుకంటే మనుషులు అది ఫీల్ అవ్వట్లేదండి. పండగ వచ్చినప్పుడు, క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు ఇది చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడో కొంచెం సంతోషం, సమాధానం, ఆహా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నారు. కానీ పండగ అయిపోయిన తెల్లారి నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ సమస్యలు, వేదనలు, యుద్ధాలు అన్నీ కూడా. ఇంకా సమాధానం అనేది ఉండదు. ఏదో ఆ క్రిస్మస్ దినాల్లో ఆ సంతోషం, డిసెంబర్ రాగానే కదా. నేను నిజం చెప్తున్నాను, యథార్థంగా మాట్లాడుతున్నాను. నేను ఇదేదో ఎక్కడో ఆలోచించకండి, ప్రతి ఒక్క జీవితంలో ఫేస్ చేస్తున్నారు. ఇది నిజమా కాదా? కదా, నిజంగా ఎవరు ఫీల్ అవుతున్నారు ఇది ఒక గుడ్ న్యూస్గా? ఈ దిన నేను చెప్పబోతుంది ఏంటంటే, ఎప్పుడు ఆ మహా సంతోషం మన హృదయంలో వస్తుందంటే, ప్రపంచానికి వచ్చిన ఈ గుడ్ న్యూస్ ప్రపంచంకి కలిగిందని చెప్పుకొని పండగలు చేసుకోవడం కాదు, కానీ మన వ్యక్తిగత జీవితానికి క్రీస్తు నా కొరకు పుట్టాడు, నశించిపోతున్న నా జీవితాన్ని రక్షించడానికి క్రీస్తు పుట్టాడు అని ఎప్పుడైతే ఈ వార్తని మన హృదయానికి అన్వయించుకుంటామో, మన జీవితానికి అన్వయించుకుంటామో, అప్పుడు అది మన జీవితంలో ఒక ఎగ్జైట్మెంట్ న్యూస్. అప్పుడు నిజమైన సంతోషం, అప్పుడు ఆ మహా ఆనందం మనుషులు అనుభవిస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం నిజంగా ప్రపంచం అంతా కూడా పండగలు, టీవీ న్యూస్లు ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు. కానీ నిజంగా ఎంతమంది అనుభవిస్తున్నారు? వ్యక్తిగతంగా నిజంగా అనుభవిస్తారు, సంతోషమే, అది వాళ్ళ హృదయానికే తెలుసు. కానీ ప్రపంచం అంతా ఈ న్యూస్ని గుడ్ న్యూస్గా తీసుకుంటుందా? ఒక బెస్ట్ న్యూస్గా తీసుకుంటుందా? లేదే వేరే వేరే ఎన్నో విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ ఎన్నో న్యూస్లు వింటున్నారు. కానీ యేసుక్రీస్తుని గురించిన న్యూస్ వినడానికి ఇష్టపడుతున్న దినాలుగా ఉన్నాయి. ప్రియమైన వారలారా, అయితే ఈ న్యూస్లో చెప్పబడుతున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన ఒక పరిశుద్ధుడు, ఒక అద్వితీయుడు, ఒక అనంతుడు, అనంత జ్ఞాని. ఆయన అంతేకాదు, ఆయన సర్వశక్తుడు. ఆయన ఇంకా ఎవరో తెలుసు, ఒక చారిత్రాత్మక పురుషుడు, చరిత్ర కలిగిన వ్యక్తిని గురించి మరి ఈ వార్తలో, ఈ సువార్తలో చెప్తున్నారు. చూడండి, చదవబడిన వాక్యంలో చివరిలో చూస్తే ఏమనుంది? ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ పుట్టబోయే వ్యక్తి ఎవరంట? ప్రభువైన క్రీస్తు. ఏంటి క్రీస్తు అంటే ఏంటి? జీసస్ ఈజ్ ద క్రైస్ట్. అనేక సార్లు మీరు విన్నారు, జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ అని వింటాం. ఏంటి క్రీస్తు అంటే? అంటే ప్రత్యేకించి దూత చెప్తుంది, ఆయన పుట్టబోయే ఆయన ఎవరంటే ప్రభువైన క్రీస్తు. యేసు అని చెప్పలా, ప్రభువైన క్రీస్తు అని చెప్తుంది. ఈ పదాల్లో ఉన్న అర్థాన్ని చూద్దాం. జీసస్ ఈజ్ ద క్రైస్ట్. ఫస్ట్ ఆయన క్రీస్తు అంటే ఏంటంటే, ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఆ వార్త ఎందుకు సువర్తమానం అంటే, క్రీస్తు అంటే అభిషేకించినవాడు. తెలుసు కదా, క్రీస్తు అంటే అభిషేకించినవాడు. గ్రీక్లో ఈ పదానికి అర్థం క్రీస్తు అంటే అభిషేకించినవాడు, అనాయింటెడ్ పర్సన్ అనే అర్థం అనమాట. అయితే హీబ్రూ పదం ఏంటంటే మెస్సయ్యా వినని అర్థం. హీబ్రూ భాషలో ఏమని చెప్పాను? మెస్సయ్య. చాలాసార్లు విన్నారు కదా ఈ మాట, మెస్సయ్య. మెస్సయ్య అంటే అర్థం తెలుసా? అభిషక్తుడే. ఓకే, అయితే మెస్సయ్య అంటే ఇంకొక అర్థం ఉంది. మెస్సయ్య అంటే క్రీస్తు అన్న అభిషక్తుడు గ్రీకులో అన్నారు. అయితే హెబ్రీలు ఏమన్నారంటే మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య మన కోసం మెస్సయ్య వస్తున్నాడు. అయితే ఏంటి మెస్సయ్య అనే ఈ పదానికి ఏంటంత ఇంపార్టెన్స్, ఏంటంత ఎగ్జైట్మెంట్ వాళ్ళకి? మెస్సయ్య వస్తాడని ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఏంటి ఆ పదంలో ప్రత్యేకత? మనమైతే యేసయ్య అంటున్నాం, మనకి తెలుసు. యేసు అంటే రక్షకుడు అని మనకి తెలుసు. వాళ్ళు మెస్సయ్య అని ఎదురు చూస్తున్నారు. టుడే ఈ దినం వరకు కూడా ఇజ్రాయేల్ మెస్సయ్య కోసమే ఎదురు చూస్తున్నారు. ఏంటి మెస్సయ్య అంటే అర్థం?
తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడి ప్రజల పాపము కొరకు పంపబడినవాడు. ప్రజలను పాపం నుంచి రక్షించడానికి పంపబడినవాడు అంటే పరలోకం నుంచి, దేవుని దగ్గర నుంచి ఆయన కుమారుడు అభిషేకించబడి ప్రజల కొరకు ఈ లోకానికి పంపబడినవాడు అని అర్థం మెస్సయ్య అంటే. అందుకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, భయంకరమైన స్థితిలో ఆ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, మరి వాళ్ళకున్న బానిసత్వం, వాళ్ళకున్న దౌర్జన్యం, వాళ్ళకున్న అన్యాయం, ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం రక్షించడానికి ఒక వ్యక్తిని దేవుడు రాజుగా మనకి ఇస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ రాజే మెస్సయ్య అని వాళ్ళు అనుకున్నారు. అయితే మెస్సయ్య అంటే ప్రజలను పాపం నుంచి రక్షించడానికి వచ్చేవాడు అని చెప్పి అర్థం. అయితే దేవుడు ఎలా అభిషేకించాడు ఆయన్ని అంటే చూడండి, 3 రకాలుగా ఇక్కడ మనం చూస్తాం. దేవుడు ఎలాగ యేసయ్యను అభిషేకించి పంపించాడు అంటే, ఒకటి ఆయన్ని ప్రవక్తగా అభిషేకించాడు. ఒకసారి యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూద్దాం. ఎందుకు ఆయన్ని ప్రవక్తగా అభిషేకించి పంపించాడు అంటే, యెషయా గ్రంథం 62:61 దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చూడండి, యేసయ్య గురించినటువంటి ప్రవచనం. మొట్టమొదటిగా ప్రవక్తగా దేవుడు యేసయ్యను అభిషేకించాడు. ఏంటంట, ఎందుకు అభిషేకించాడంటే, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన్ని ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు. అయితే మెస్సయ్య అనే దానిలో అర్థము అభిషేకించాడు, ప్రవక్తగా అభిషేకించి పంపించాడు. రెండవదిగా ఎవరిగా అభిషేకించాడంటే, ఒక ప్రధాన యాజకుడిగా అభిషేకించి పంపించాడు. ఎందుకు అంటే, హెబ్రీ పత్రిక అంతా కూడా ఒకసారి చదువుకోండి. చదివితే దాంట్లో అర్థమయ్యేది ఏంటంటే, మరి ప్రజల పాపం కొరకు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు, ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజల పాపం కొరకు, తన పాపం కొరకు బలిని అర్పిస్తాడు దేవుని సన్నిధిలో. అయితే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. సంవత్సరం అంతా చేసిన పాపములకు మరి ఒక సంవత్సరం వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టి ఆ బలిని అర్పించి తన పాపం కొరకు, ప్రజల పాపం కొరకు బలిని అర్పించాలి. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే, మరి గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము ప్రజల్ని రక్షించదు, కానీ యేసు క్రీస్తు ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఒక్కసారిగా ప్రజలందరి కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. అదే సిలువ మరణం పొందాడు. అంటే దేవుడు ఎందుకు అభిషేకించి పంపించాడంటే, రెండవది మెస్సయ్య అంటే అర్థము ప్రధాన యాజకుడిగా వచ్చి ప్రజల పాపం కొరకు బలిగా అర్పించడానికి మెస్సయ్య అని చెప్పి పిలువబడ్డాడు. మూడవది ఏంటో తెలుసా, మూడవదిగా ఎందుకు అభిషేకించి పంపించాడంటే, దేవుడు యేసు ప్రభువుని ఒక రాజుగా అభిషేకించాడు. యేసయ్య ఎవరు? రాజు. ఇంకా ఏం చెప్తాం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన గొప్ప రాజు. ఆయన ఎందుకు రాజుగా అభిషేకించాడంటే, ఇదిగో ప్రజలందరినీ పరిపాలించడానికి, ప్రజలను వారి పాపం నుంచి వాళ్ళని రక్షించడానికి వచ్చిన రాజు. కేవలం పరిపాలనే కాదు, వాళ్ళని మామూలు ఈ లోక సంబంధమైన పరిపాలన చేసి రక్షించడం కాదు, కానీ నా పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి, వారి పాపం నుంచి వాళ్ళని రక్షించడానికి వచ్చినటువంటి రాజు మెస్సయ్య అని చెప్పి, మరి దేవుని చేత అభిషేకించబడిన వచ్చిన యేసయ్యని క్రీస్తు అని పిలువబడ్డాడు. క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడు, మెస్సయ్య అని పిలువబడ్డాడు. కాబట్టి ఇంకొకటి ఏమంటున్నారు, ప్రభువైన క్రీస్తు. ప్రభువు అంటే జీసస్ ఈజ్ ద లార్డ్. యేసు ప్రభువు. ప్రభువు అంటే ఏంటి అర్థం? లార్డ్, అదే ప్రభువు అంటే రాజు, పరిపాలన చేసేవాడు. ప్రభువు, అన్నిటి మీద ఆధిపత్యం కలిగిన వాడు ప్రభువు. అయితే యేసుక్రీస్తు ఒక ప్రభువు అని చెప్పి, మరి ఇక్కడ ఇది నేను అవుట్ ఆఫ్ చెప్పట్లేదు. యేసు ప్రభువు అనేది ఎవరి గురించిన సువార్త? ఇది యేసు ప్రభువుని గురించిన సువార్త దూత గొల్లలకి ఇక్కడ తెలియజేస్తుంది. ఆ పుట్టబడిన ఆ మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు అని చెప్తుంది. అయితే క్రీస్తు అని విన్నాం, మెస్సయ్య ఎందుకు వచ్చాడు అభిషేకించి. రెండవది జీసస్ ఇస్ ద క్రైస్ట్, ఆయన ప్రభువు.
ఇక్కడ మరి కొన్ని 9వ వచనం, ఇదే 2వ అధ్యాయంలో 9వ వచనం 22వ వచనంలో చూస్తే మరి యెహోవా దేవుణ్ణి ఇక్కడ ప్రభువు అని పిలువబడుతుంది. ప్రభువు దూత అని చెప్పి పిలువబడుతుంది. యెహోవా దేవుణ్ణి ప్రభువుగా పిలువబడుతుంది. అయితే మరి ఇదే ఇక్కడ మిస్టరీ. యెహోవా దేవుడు ప్రభువు అని పిలువబడ్డాడు కొన్ని చోట్ల, మరి ఇక్కడ యేసుక్రీస్తు కూడా ప్రభువు అని పిలువబడుతున్నాడు. ఏంటి ఆ మిస్టరీ ఏంటి అంటే, రక్షకుడు ఏమో బెత్లెహేంలో పుట్టాడు, దేవుడేమో మనుష్యుల శరీరంలో పుట్టాడు కదా. అందుకే ఇద్దరు కూడా ప్రభువులే, వాళ్ళిద్దరు ఏకత్వం కలిగిన వాళ్ళు. దేవుడు యేసుక్రీస్తు బెత్లెహేంలో పుడితే మరి దేవుడు ఎలా పుట్టాడు బెత్లెహేంలో? మనుష్యుల శరీరం అందంటే కన్య మరియ గర్భంలో పుట్టాడు. కాబట్టి అందుకే ఆయన ప్రభువు. ఒక మనిషి వచ్చి ఒక మనిషిని రక్షించలేడు, మనిషి కొరకు ప్రాణం పెట్టలేడు. కాబట్టి దేవుడే మరి దిగి వచ్చాడు. కాబట్టి దేవుడే క్రీస్తుగా దిగి వచ్చాడు, ప్రభువు అని పిలువబడుతున్నాడు. కాబట్టి ఒకటి, రెండవది ప్రభు, ఇంకొకటి జీసస్ ఈజ్ రెండవది మ్యాన్. ఫస్ట్ జీసస్ ఈజ్ ఏ క్రైస్ట్, జీసస్ ఈజ్ ఏ లార్డ్. జీసస్ ఈజ్ అంటే దేవత్వము కలిగిన వాడు అనేది. ప్రభు అంటే దేవుడే, యెహోవా దేవుడు కూడా ప్రభు అని పిలువబడ్డాడు. అంటే దేవత్వం కలిగిన వాడు, దైవ స్వరూపుడు, మరియ గర్భాన శరీరధారిగా పుట్టాడు. మూడోది చూస్తే జీసస్ ఈజ్ ఏ మ్యాన్, మనుష్య కుమారుడుగా పుట్టాడట. ఆయన బెత్లెహేంలో పుట్టాడు. మరి ఆయనేమో ఆకాశం నుంచి శరీరధారిగా ప్రత్యక్షం కాలేదు, కానీ మరియ గర్భంలో ఒక పిండంగా ఏర్పడి 9 నెలలు ఆయన శరీరాన్ని ధరించుకొని అక్కడ శరీరంగా మార్చబడి ఈ భూలోకంకి వచ్చాడు. అంటే ఒక కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ మనిషిగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి ఆయన దేవుడు, దేవత్వం కలిగిన వాడు కాబట్టి ఇలా ఉన్నాడని చెప్పడానికి లేదు. ఆయన పరిశుద్ధుడు, కంప్లీట్ మానవుడిగా, పరిపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిపూర్ణమైన దేవత్వం కలిగిన వాడు. ఇది పాసిబుల్ ఒక మనిషికి అనేది నిరూపించడానికే దేవుడు ఇక్కడ మనకి చూపిస్తున్నాడు ఈ క్రియలో. కాబట్టి కంప్లీట్ మానవుడిగా ఉండి కూడా ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఆయన జీవించాడు. కాబట్టి అదే ఈ దినం ఏంటంటే మహానందం. ఏంటంటే ఒక వ్యక్తి, ఒక దేవుడు ఒక మనిషిగా పుట్టడమే మహా ఆనందం. అదే బెస్ట్ న్యూస్. ఎన్నో న్యూస్లు వింటుంటాం, కానీ ఇవన్నీ కాదు. ఈ దినం నుంచి జ్ఞాపకం చేసుకోవాల్సిన బెస్ట్ న్యూస్, గుడ్ న్యూస్ ఏంటి అంటే యేసుక్రీస్తు మానవుడిగా, అంత గొప్ప దేవుడు మానవుడిగా శరీరమందు మనుష్య కుమారుడుగా పుట్టడం అనేదే ఒక బెస్ట్ న్యూస్. అయితే 3 రకాలుగా ఈ న్యూస్ ఉంది. ఈ బెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ బెస్ట్ న్యూస్ యొక్క ఉత్తమమైన ఈ న్యూస్ యొక్క ప్రాముఖ్యత ఒకటి. ఇది ఇంపార్టెంట్ న్యూస్, అంటే చాలా ప్రాముఖ్యమైన న్యూస్. ఇది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అయితే యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే, ఆయన మనిషి యొక్క జీవితాన్ని మీరు ఇలా జీవించాలి, ఇలా జీవిస్తే మీరు ఇలా ఉంటారని ఒక ఫిలాసఫర్గా రాలేదు. అంటే కేవలం బోధించి ఫిలాసఫీ చెప్పలేదు. లైఫ్ అంటే ఇలా ఉండాలి, లైఫ్ అని మనకి ఊరికే చెప్పలే. ఆయన ఏం చేశాడంటే ఆయన చేసి చూపించాడు. చూపిస్తూ ఒక డెమాన్స్ట్రేషన్గా, ఒక ఎగ్జాంపుల్గా ఆయన లైఫ్ని మన ముందు ఉంచి చూపించాడే కానీ ఈ లోకంలో ఉన్న ఫిలాసఫర్స్ చెప్పినట్టుగా ఫిలాసఫీ చెప్పలే జీవితం గురించి. ఇంకా ఆయన ఒక మరి బెస్ట్ టీచర్గానే ఉండలేదు. ఆయన నీతి బోధకులు ఏం చేస్తారంటే ఎప్పుడు బోధిస్తూనే ఉంటారు, నీతి గురించి బోధిస్తూనే ఉంటారు, కానీ మరి దాన్ని జీవించి చూపించలా. కానీ యేసుక్రీస్తు కేవలం ఒక టీచర్ కానీ, బెస్ట్ టీచర్గానే రాలేదు, కానీ ఆ లైఫ్ని అంటే హెల్ప్ చేయడానికి ఒక టిప్స్ చెప్తా, అంటే ఇట్లా ఉండాలి, హెల్ప్ఫుల్గా లైఫ్ ఇలా ఉండాలి అని చెప్పడమే కాదు, కానీ ఆయన చేసి నిరూపించి చూపించాడు. కాబట్టి ఆయన రక్షకుడుగా మన మధ్యకు వచ్చాడు. అయితే ప్రియమైన వారలారా, మరి ఇక్కడ అయితే ఎవరైతే ఆయన్ని రక్షకుడుగా అంగీకరిస్తారో మరి అది అప్పుడు నిజమైన సంతోషాన్ని, ఒక గొప్ప సంతోషాన్ని వాళ్ళ హృదయంలో పొందుతారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక గుడ్ న్యూస్ అంటానికి, ఒక బెస్ట్ న్యూస్ అంటానికి ఇది క్యాజువల్గా మీరు వింటున్నారు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒకసారి జరిగిన సంఘటన ఇది. ఒక గ్రామంలో ఒక పాప బయట ఆడుకుంటూ ఏం చేస్తుందంటే, ఒక బోర్ బావి తవ్వించున్నారు గవర్నమెంట్. తెలియకుండా ఆ బోర్ బావిలో ఆ పాప పడిపోయింది. ఇలాంటి న్యూస్లు మీరు చాలా విన్నారు. ఇది కూడా జరిగిన సంఘటన. అయితే ఈ బోర్ బావిలో ఆ పాప పడిపోయింది. ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలకి పడిపోయింది ఆ బావిలో.
పడిపోయింది అందరికీ తెలిసింది, ఆమె తల్లికి కూడా తెలిసింది. వాళ్ళు ఏడుస్తూ ఆ స్పాట్కి వచ్చారు. ఆ పాప ఎక్కడ కనిపించట్లేదు, బోర్బావిలో చాలా లోపలికి దిగిపోయింది. అయితే ఆ ఏడ్చి ఆ తల్లి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కుదరలేదు. ఇది గవర్నమెంట్ దాకా తెలిసిపోయింది. గవర్నమెంట్ మరి సాయంత్రం అయిపోయింది, రాత్రి 9 అయిపోయింది. ప్రభుత్వం ఎన్నో సహాయక చర్యలు చేస్తుంది, ఎన్నో ప్రొక్లైనర్స్ వచ్చినాయి, ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతోమంది ఇంజనీర్స్ వచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ పాపను తీయలేకపోతున్నారు. సమయం ఏమో గడిచిపోతుంది. లోపలికి వెళ్ళే కొద్దీ లోపల ఆ పాపకి ఆక్సిజన్ కూడా అందని పరిస్థితులు ఇంకా మొదలవుతాయి. ఉన్న కొద్దీ ఆ ఆక్సిజన్ అందుతుంది, అసలు బ్రతికుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అయితే తల్లి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. ఆమెని ఇంటి దగ్గర పెట్టారు, ఆ స్పాట్లో పెట్టకుండా. అయితే అందరూ మొత్తం ఆ గ్రామం ఏంటి, పక్కనున్న గ్రామాలు కూడా అక్కడ చేరుకున్నాయి. రాత్రి 10 అయిపోతుంది, 12 అయిపోతుంది, ఏమీ మార్పు కనిపించటం లేదు. ఎక్కడెక్కడ వాళ్ళంతా దిగేశారు, ఎక్కడెక్కడ ఎక్స్పర్ట్స్ అంతా దిగేశారు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రక్కన ఒక పెద్ద సొరంగాన్ని కూడా తవ్వడం ప్రారంభించారు, లోపల భూమిలో నుంచే వెళ్ళి ఇంకొక మార్గాన్ని చూడాలని. అంటే ఆ బోర్ బావిలో ఆ పాప ఇరుక్కుపోయి చాలా వీళ్ళు తవ్వే కొద్ది ఏమైందంటే వీళ్ళకి ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఆ వర్షానికి ఆ బురద నీరంతా కూడా ఆ బావిలోకి చేరుకుంటుంది. ఇంకా పాప ఏమాత్రం కూడా బ్రతుకుతుందని ఆశ ఆ కుటుంబం కోల్పోతూ ఉంది, ఆ తల్లి కోల్పోతూ ఉంది. ఆ బురద నీరు చేరుతుంది, అసలు ఊపిరి ఇంకెలా ఉంటుందో అనే పరిస్థితిలో ఉంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం తన యొక్క సహాయక చర్యలను చేస్తానే ఉంది, ప్రయత్నం చేస్తానే ఉంది. ఎక్కడో ఢిల్లీ నుంచి ఒక ఎక్స్పర్ట్ని మరి ఫ్లైట్లో తీసుకుని వచ్చారు. ఆయన వచ్చి చివరికి ఆయన కూడా మరి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి రాత్రి 1 గంట ఆ సమయంలో కొంతమంది బంధువులు ఆమె ఇంటి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. అయితే ఈ పరిస్థితిలో ఆమె దగ్గరికి వెళ్ళి ఫలానా చోట ఏదో బియ్యం ఇస్తున్నారంట, లేకపోతే ఇంకేంటో అంట అని ఇలాంటి న్యూస్ చెప్పారనుకోండి, ఈవినింగ్ న్యూస్ పెట్టి ఆమెని వినటానికి పెట్టారనుకోండి, ఎట్లుంటుంది ఊహించండి. అయితే ఆ సమయంలో ఈ చెప్పే గుడ్ న్యూస్లు ఏమీ కూడా ఆమెకి వర్తించవు. ఆమెకి 1,00,000 రూపాయలు ఇస్తామని ప్రకటించినా, ఇదిగో నీ బిడ్డ చనిపోయి ఉంటుందేమో అమ్మ, ఇంకా ఆశ వదులుకో, ప్రభుత్వం నీకు ఎక్స్గ్రేషియా ఇస్తుంది, కొంత 1,00,000 రూపాయల అమౌంట్ ఇస్తుంది అని చెప్పిన ఆమె ఆనందపడిపోయి ఆ సిచ్యుయేషన్ నుంచి ఆమె బయటికి రాలేదు. ఎందుకంటే తన బిడ్డ చనిపోతుంది, ఆ భయంకరమైన మరణాన్ని పొందుతుంది. అయితే ఇప్పుడు ఆమెకు కావలసిన వార్త ఏంటి అంటే శుభవార్త కావాలి ఇప్పుడు. అప్పుడు దట్ ఈస్ ద రియల్ బెస్ట్ న్యూస్, గుడ్ న్యూస్ అని అన్వయించడానికి చెప్తున్నా. ఎన్నో గుడ్ న్యూస్లు వింటుంటాం, కానీ ఇది వ్యక్తిగతంగా కావాల్సిన, ఇప్పుడు ఆ తల్లికి వ్యక్తిగతంగా కావాల్సిన తన బిడ్డ. ఎప్పుడైతే ఆ రాత్రి 1 గంట సమయంలో ఎక్స్పర్ట్ ఆ బిడ్డని ఆ బోర్ బావిలోంచి తీశాడు, ఎట్లా అంటే ఇన్ టైంలో తీశాడు, ఇంకాసేపు అంటే చనిపోయేది, అలాంటి సమయంలో తీసి వెంటనే ఆక్సిజన్ పెట్టారు, అంబులెన్స్లో వచ్చేసి ఆ బిడ్డ బతికిందని కొంతమంది పరిగెత్తుకొని వచ్చి ఆమెకి చెప్పారు, అమ్మ నీ పాపని తీశారు, ఇంకా సజీవంగానే ఉంది అని చెప్పినప్పుడు అది రియల్ గుడ్ న్యూస్. ప్రపంచంలోనే ఆమె జీవితంలోనే ఆమె పొందిన బెస్ట్ న్యూస్, గుడ్ న్యూస్ ఏంటంటే తన పాప బ్రతికింది. ఎస్, యాజ్ ఇట్ ఈస్గా ఏసై చేసింది కూడా అదే. కానీ మానవుడు మనం ఎందుకు దాన్ని గుడ్ న్యూస్గా ఆ ఎగ్జైట్మెంట్ని మనం అనుభవించలేకపోతున్నారు, ఎందుకు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు అంటే ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం లేదు. ఆ పాపకి ఆ తల్లికి ఉన్న ఆ బంధం, తల్లి బిడ్డల ఆ బంధం, ఆ ప్రేమ ఏసైకి మనకి వ్యక్తిగతంగా లేదండి, చెప్పచ్చు, ఖచ్చితంగా లేదు. కాబట్టి ఆ ఆనందాన్ని మనం ఆ గుడ్ న్యూస్గా తీసుకోవట్లా, క్యాజువల్గా ఏసై పుట్టాడంట మన కోసం, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హృదయంలో ఏమీ సంతోషం ఉండదు, పైకి హ్యాపీ క్రిస్మస్. అయితే ఇప్పుడు ఇది వ్యక్తిగతంగా ఆమె పొందిన అదే యేసుక్రీస్తు కూడా పాపంలో నశించిపోతున్న మానవుని, భయంకరమైన మరణంలోకి వెళ్ళిపోతున్న మానవుని ఏ బోధకుడు, ఏ మత ప్రబోధకుడు, ఏ మతము, ఏ దేవుళ్ళు అనబడిన వారు ఎవ్వరూ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని బోధలు చేసి, ఎన్ని నీతి కథలు చెప్పినా రక్షించలేకపోయారు. ఆఖరికి ధర్మశాస్త్రం రక్షించలేకపోయింది, ప్రవక్తలు రక్షించలేకపోయారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, దేవుడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరు రక్షించలేకపోయారు. కానీ ఒక ఎక్స్పర్ట్,
దిగొచ్చాడు మన కోసం, పరలోకం నుంచి దిగొచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన క్రీస్తు అనబడిన ప్రభువు యేసు క్రీస్తు. ఆయన మన కోసం దిగివచ్చి ఏం చేశాడు తెలుసా? ఆయన రక్తాన్ని మన కోసం కార్చాడు. ఆ రక్తంలో మనల్ని కడిగాడు. ఆ పాపం అనే ఆ భయంకరమైన జిగట్టగల దొంగ ఊపి నుంచి మనల్ని పైకి తీసుకొని వచ్చి ఈ దినమున నిలబెట్టాడు, ప్రాణాలతో నిలబెట్టాడు, సజీవులుగా నిలబెట్టాడు, మరణంలో నుంచి జీవంలోకి మనల్ని దాటింప చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి పెద్దగా, హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప చేసిన, త్యాగం చేసిన ఆ వార్త నీ జీవితంలో, నా జీవితంలో శుభవార్త కావాలి. అదే గుడ్ న్యూస్ కావాలా? దిస్ ఈస్ ద బెస్ట్ న్యూస్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్, దిస్ ఈస్ ద బెస్ట్ న్యూస్ ఇన్ అవర్ లైవ్స్. మన జీవితంలో ఇదే నిజమైన వార్త, సరి అయిన మంచి వార్త. ఆ వార్త వినటానికి ఇష్టపడుతున్నారా? దినమంతా మీకు వార్తలు వినిపిస్తున్నాయి, వాక్యం వినిపిస్తూ ఉంది, వినటానికి ఇష్టపడుతున్నారా? దురద చెవులు, వినటానికి ఇష్టం లేదు, వాక్యం వినటానికి ఇష్టం లేదు, ఇష్టపడలేకపోతున్నాం మనం కదా. నిజమే ప్రియమైన వాళ్ళారా, ఈ న్యూస్ని మనం ఎవ్వరం గుడ్ న్యూస్గా తీసుకోవట్లేదు. కానీ ఈ రోజు నుంచి అయినా ఇది నా జీవితంలో గుడ్ న్యూస్గా ఆస్వాదించండి. ఏ న్యూస్ కూడా మనకి సాటి రాదు. ఈ న్యూస్కి ఎంత గొప్ప, ఎవరు మనకి లక్షల కొలది డబ్బు ఇచ్చినా చూడండి, మరి జరిగిపోయిన సంగతులను ఒక న్యూస్గా చెప్పినా ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కదా. ఎగ్జైట్మెంట్ ఉండదు. భవిష్యత్తులో జరగబోయే సంగతులు చెప్పినా ఎగ్జైట్మెంట్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరైనా వచ్చి చాలా గొప్ప న్యూస్గా ఇందిరాగాంధీని వాళ్ళ సొంత బాడీ గార్డ్సే చంపేశారంట అని చెప్తే మీరు అబ్బా అవునా నిజమా అంటారా? అబ్బా ఎప్పుడు న్యూస్ ఇది, ఏమిటి ఇప్పుడు తెలిసినట్టుంది అనుకుంటారు కదా. దాంట్లో ఏం ఎగ్జైట్మెంట్ ఉండదు. ఒకవేళ ఇదిగో నీకు 70 సంవత్సరాలు వచ్చేసరికి గవర్నమెంట్ నీకు ప్రతి నెల ఒక 50,000 నీ అకౌంట్లో వేస్తారంట అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుందా? ఏమో నాకైతే ఉండదు. 70 సంవత్సరాల దాకా మనం ఉంటామా? ఉందా నమ్మకం? ఎప్పుడో 70 సంవత్సరాల కంట వచ్చేది. ఎగ్జైట్మెంట్ ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఈ న్యూస్ అంటే ప్రజెంట్. అక్కడ ఏమని రాయబడింది ప్రియమైన వారు దేవుని బిడ్డలారా? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. గొల్లలకి ఏం చెప్తుంది దూత? నేడు, ఈ రోజే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఎప్పుడో BC 700లో పుట్టలేదు, లేకపోతే ఎప్పుడో రాబోయే దినాల్లో పుట్టబోట్లేదు. ఇదిగో ఇప్పుడే ఈ రాత్రి వేళ మీ కొరకు పుట్టాడు. అది ఎగ్జైట్మెంట్ న్యూస్, అది గుడ్ న్యూస్. ఏం చేశారు ఈ గొల్లలు? పరిగెత్తుకుంటా మరి యేసుని చూడటానికి వెళ్ళారు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఇది? ఇంకొక 3 పాయింట్స్ సింపుల్గా చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకు ఈ న్యూస్ బెస్ట్ న్యూస్ అంటే, బికాజ్ ఇట్ ఈస్ ద ట్రూ న్యూస్. అంటే ఇది సత్యమైన కాబట్టి ఇది బెస్ట్ న్యూస్ అనమాట. చాలా కాలం నుంచి ఇది సత్యం చెప్పబడుతూ ఉంది. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఆనవాయితీగానే ఈ సత్యాన్ని పాటిస్తున్నారు, కానీ నిజంగా ఈ సత్యాన్ని వాళ్ళు తీసుకోవట్లేదు. నిజంగా ఈ సత్యాన్ని నమ్మినప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు, రక్షింపబడినప్పుడు మాత్రమే ఆ మహా సంతోషకరమైన సువర్తమానంగా ఇది మన జీవితంలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ క్రిస్మస్ స్టోరీ అనేది కల్పిత కథ కాదు. ఇది గొల్ల ద్వారా ప్రత్యక్షంగా చెప్పబడిన సాక్ష్యం. మీరు కనుక అక్కడ 18 నుంచి 20 వచనాలు చూస్తే అక్కడ గొల్లలు చెప్పిన మాటలనంట మరియమ్మ హృదయంలో భద్రపరుచుకుందంట. ఇంకా గొల్లలు చెప్పిన మాటల్ని వాళ్ళు వెళ్ళిపోతూ దారి పొడుగున ప్రకటిస్తుంటే వాళ్ళందరూ విని ఆశ్చర్యపోయారంట. వీళ్ళేంటి విద్యలేని పామర్లు, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళు వెర్రి వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు చెప్తుంటే నమ్మక తప్పలేదు ఆ రోజు ఉన్న ప్రజలకి. కాబట్టి ఇది సత్యం. సామాన్యమైనటువంటి వాళ్ళ జీవితంలో అనుభవించింది చెప్పారు, ప్రజలు నమ్మక తప్పలేదు. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఎన్నో ఉన్నాయి, ప్రవచనాలు చెప్పబడ్డాయి, ప్రవక్తలు చెప్పారు. మీకా ప్రవక్త చెప్పాడు, ఆయన బెత్లెహేంలో పుడతాడు. యెషయా ప్రవక్త చెప్పాడు, మరి అంతేకాకుండా సిమియోను ప్రవచిస్తున్నాడు, మరి అన్నా ప్రవచించింది. ఇవన్నీ చూస్తే అది సత్యమైన వార్త. కాబట్టి అదే బెస్ట్ న్యూస్, అదే గుడ్ న్యూస్. ఇక తర్వాత చూస్తే ఒకటి ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్, ఎందుకంటే మన జీవితాన్ని రక్షించే న్యూస్. రెండవది సత్యమైన న్యూస్, అది దాంట్లో కల్పిత కథ కాదు, సత్యం, ఇది ఫేక్ న్యూస్ కాదు. మూడవది ఇది టైమ్లీ న్యూస్. ఏంటి అంటే సమయానికి వినాల్సిన న్యూస్ ఇది. అంటే మరి 2 కొరింథీ 5 మరి
2 కొరింథీ 6:2 మనం చూస్తే ఇదే అనుకూల దినం, ఇదే రక్షణ సమయం. కాబట్టి అనుకూల సమయంలో ఇప్పుడు కనుక ఆ పాపని బోర్బావిలో తగిన సమయంలో ఎక్స్పర్ట్ వచ్చి రక్షించకపోతే ఆ పాప ఏమయ్యేది? చనిపోయేది. కాబట్టి ఇదిగో ఇంకా నీ జీవితం అంటే పాపం అనే దాంట్లో చనిపోకముందే ఇంకా నిన్ను రక్షించడానికి ఇంక నువ్వు చనిపోయే కొద్ది క్షణాల ముందే ఈ న్యూస్ నిన్ను ఏం చేస్తుందంటే క్రీస్తు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన నీ కొరకు చనిపోయాడు, పునరుద్ధానుడయ్యాడు, ఇదిగో ఆయన రక్తంలో ఆయన నమ్ముకో అని చెప్పినప్పుడు ఆ చనిపోయే క్షణంలో నమ్ముకున్న ఆ వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు. కాబట్టి ఇది టైమ్లీ న్యూస్. ఇంకా చివరిది లాస్ట్ 4వది, ఇది ప్రజలందరికీ కలగబోబు మహా సంతోషం. ఏ ఒక్కరికో, ఏ మతానికో, ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ గొప్పవానికో, ఏ పేదవానికో, ఏ విద్యావంతుడికో, ఏ పామరుడికో, ఎవరో ఒకరికి, ఏ బలహీనుడికో బలవంతుడికో నిర్దేశించిన వార్త కాదు. ఇది ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి సంబంధించిన వార్త. ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుని యొక్క మహిమని పొందలేకపోతున్న స్థితిలో పాపంలో ఉన్న మనిషిని రక్షించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ప్రజలందరికీ కావలసిన సువర్తమానము ఈ దినము దేవుడు మనకి వినిపించాడు. కాబట్టి ఈ సువర్తమానము ఎప్పుడు మహా సంతోషాన్ని మనకు కలుగజేస్తుందంటే ఆ సువర్తమానం మన వ్యక్తిగత జీవితంలో క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు, మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకున్నప్పుడు మాత్రమే ఇది నీ జీవితంలో ఒక గొప్ప న్యూస్, ఒక సువర్తమానముగా మిగులుతుంది. ప్రియమైన వాళ్ళారా, అనేకులకి కూడా నీవు కూడా చెప్పడానికి ఈ వార్త సువర్తమానంగా ఉంటుంది. కనుక ఈ సువర్తమానం దేవుడి దినం మనకు అనుగ్రహించి మరి క్రిస్మస్ దినాల్లోకి ప్రవేశింపచేసి మన సంవత్సరం అంతా కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు కలుగజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు.